తెలంగాణలో మంత్రి సీతక్కకు మావోయిస్టులు షాక్ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఆదివాసీలకు ప్రభుత్వం నష్టం చేస్తుంటే సీతక్క ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని వారు మండిపడ్డారు. జీవో 49 పేరుతో ఆదివాసీ జిల్లాలను ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని వారు సంచలన ఆరోపణలు చేశారు. ఆదివాసీ గిరిజన బిడ్డల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఎందుకు స్పందించలేదని మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే మంత్రి సీతక్క మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని, అసలు స్పందించడం లేదని ఈ లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా చట్టం 170 చట్టాలను ఇప్పుడు మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ కూడా మావోయిస్టులు తమ లేఖలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా చట్టం 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ మావోయిస్టులు తమ లేఖలో ప్రశ్నించారు. మాజీ మావోయిస్టు అయిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆదివాసీల హక్కుల కోసం పట్టించుకోవటం లేదనే విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు సంబంధించి పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని వారు తేల్చి చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 339 మంది ఆదివాసీ గ్రామాల్ని జీవో నెంబర్ 49ని వాడుకొని ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని వారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన నిప్పులు చెరిగారు. అయితే మావోయిస్టుల లేఖ మీద మంత్రి సీతక్క స్పందించారు. ఇది నిజమైన బెదిరింప లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసీ మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. మంత్రి సీతక్కకు మావోయిస్టులు షాక్ ఇచ్చారు. మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్ జీవో నెంబర్ 49 పేరుతో ఒక లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. ప్రజెంట్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కూడా మావోయిస్టులు ప్రజెంట్ ఈ లేఖను విడుదల చేశారు. అయితే ఆదివాసీలకు ప్రభుత్వం నష్టం చేస్తుంటే సీతక్క ఎందుకు స్పందించడం లేదని పేర్కొంటూ కూడా ఈ లెటర్లో మండిపడ్డారు. జీవో 49 పేరుతో ఆదివాసీ జిల్లాలకు ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని కూడా ఇప్పుడు ఈ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆదివాసీలను ఖాళీ చేయించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు మంత్రి సీతక్క స్పందించడం లేదు, ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదు, మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ కూడా ఈ లేఖ రాస్తూ కూడా తన లేఖలో ప్రస్తావించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాత్రం ఇవన్నీ జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, అసలు స్పందించడం లేదని కూడా ప్రధానంగా ఆరోపించారు ఈ లేఖలో. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా చట్టం 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ కూడా ఆ చట్టాలను ఉద్దేశిస్తూ కూడా మావోయిస్టులు ఈ లేఖలో ప్రశ్నించారు. మాజీ మావోయిస్టు అయిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆదివాసీల హక్కుల కోసం పట్టించుకోవటం లేదని కూడా విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు సంబంధించి పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని వారు ఈ లేఖాముఖంగానైతే ఇప్పుడు ప్రజెంట్ తేల్చి చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు కూడా 339 ఆదివాసీ గ్రామాలను జీవో నెంబర్ 49ను వాడుకొని ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు.
కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని వారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులు చెరిగారు. అయితే మావోయిస్టుల లేఖ మీద ఇటు మంత్రి సీతక్క కూడా తనదైన స్టైల్లో స్పందించారు. అసలు ఇది నిజమైన బెదిరింప లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది కూడా ప్రజెంట్ తెలియాల్సి ఉంది. ఆదివాసీ మహిళగా కూడా తనకు పదవి వచ్చిన దగ్గర నుంచి, తన మంత్రి పదవి వచ్చిన దగ్గర నుంచి కూడా కొందరికి జీర్ణం కావట్లేదు, కావాలని చెప్పి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సో అందుకనే అసలు ఈ లేఖ నిజమైన బెదిరింపా లేకపోతే ఎవరైనా కావాలని చేసిందా అనేది కూడా తెలియాల్సి ఉంది అని కూడా మంత్రి సీతక్క మాట్లాడారు.